హాయ్ అండి. పైపింగ్ థ్రెడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారా? క్లాత్ అనేది కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలని. చూడండి, స్క్వేర్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. నేను అడ్డం 7, నిలువు 7 ఇంచులు తీసుకుని ఇట్లా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తరువాత చూడండి, నేను చూపించిన విధంగా మీరు పెట్టండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ ఇట్లా వచ్చేటట్టు ఒక 1/2 ఇంచు పైన ఉండేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి క్లాతులు రెండింటిని అటొకటి ఇటొకటి ఇట్లా గోరుతో ఫోల్డ్ చేయండి, లేదా ఐరన్ చేసుకోండి. ఇట్లా నీట్గా ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా 1 ఇంచ్ వెడల్పులో లైన్స్ అనేవి గీసేసుకోండి. క్రాస్గా 1 ఇంచ్ వెడల్పులో లైన్స్ అనేది గీసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా సమోసా టైప్ ఫోల్డింగ్ చేసుకుని గీతలు సమానంగా వచ్చినాయి కదా, దానికి క్రాస్గా ఒక గీత వెడల్పు క్రాస్గా పెట్టుకుని క్లాత్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పులో క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి, క్లాత్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది. ఇలా రౌండ్గా వచ్చింది. మనకి ఒక క్లాత్ వెడల్పు వెనక్కి వచ్చింది కదా, దాని దగ్గర నుంచి మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో ఆ మార్కింగ్ వెడల్పులో క్లాత్ అనేది కట్ చేసుకుంటే సమానంగా మనకు క్లాత్ అనేది వస్తుంది. చూసారు కదా, క్రాస్ బిట్ మనకి క్లాత్ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత ఈజీగా మనకి పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.